వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేవారి కోసం ఇచ్చే దివ్య దర్శన టోకెన్స్, ఈ టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారు అనగా నేడు ఆగస్టు 25వ తేదీన 26వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఎన్ని గంటలకు జారీ చేశారో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా నేడు ఆగస్టు 25వ తేదీన నవంబర్ నెలకు సంబంధించిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ రిలీజ్ చేస్తారు కదండి, వాటి గురించి, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసే రూమ్స్ కోటా గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే డిసెంబర్ నెలలో 20వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి నవంబర్ నెలలో దర్శన టికెట్స్ బుక్ చేసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్లో ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఆ ఇస్తున్న సమయం నుంచి కంప్లీట్ అయిపోయే వరకు ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి ఎన్ని టోకెన్స్ అందుబాటులో ఉన్నాయో అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్ను. అదేవిధంగా మీకు ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ గురించి, ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్స్ గురించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మరియు మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక నేడు అనగా ఆగస్టు 25వ తేదీన ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు దివ్య దర్శన టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ సర్వదర్శన టోకెన్స్ అని పిలుస్తారు. ఏ సమయానికి ఇవ్వడం ప్రారంభించారు అంటే తెల్లవారుజామున 1 గంటల నుంచి ఈ టోకెన్స్ను టీటీడీ జారీ చేయడం మొదలుపెట్టిందండి. నిన్న అనగా ఆగస్టు 24వ తేదీన 25వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 12:25 జారీ చేయడం మొదలు పెడితే 2:45 వరకు ఎస్ఎస్డి టోకెన్స్, అదేవిధంగా దివ్య దర్శన టోకెన్స్ ఆల్మోస్ట్ 3:30 వరకు కంప్లీట్ అవ్వడం జరిగింది. అదే నేడు అనగా ఆగస్టు 25వ తేదీన 26వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం తెల్లవారుజామున 1 గంటలకు టీటీడీ ఇవ్వడం స్టార్ట్ చేసిందండి. 10,000 ఎస్ఎస్డి టోకెన్స్, 2,000 దివ్య దర్శన టోకెన్స్. మనకు 10,000 ఎస్ఎస్డి టోకెన్స్ శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కలిపి జారీ చేయడం మొదలుపెట్టింది. 2,000 దివ్య దర్శన టోకెన్స్ ఈ భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. అయితే మనకు ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగా వెళ్ళవచ్చు అండి అనగా బస్సులో వెళ్ళవచ్చు, ప్రైవేట్ వెహికల్లో వెళ్ళవచ్చు, అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు, లేదా శ్రీవారి మెట్టు మార్గంలో కూడా నడిచి వెళ్ళవచ్చు. అదే దివ్య దర్శన టోకెన్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే వీరు 1200 మీటర్ దగ్గర వీరు తీసుకున్న టోకెన్ని స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్ తీసుకోవాలనుకున్న భక్తులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా క్యూ లైన్లోకి వెళ్ళి ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకరికి ఎక్కువ టోకెన్స్ ఇవ్వరండి, ఎవరి టోకెన్ వారికి మాత్రమే ఇస్తారు. కాబట్టి ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకుని వెళ్తే కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకొని ఎవరి టోకెన్ వారికే ఇస్తారు. ఇక నేడు అనగా ఆగస్టు 25వ తేదీన ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకు సంబంధించిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్స్ అయినా ఆన్లైన్లో కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevasanams.ap.government.in వెబ్సైట్ ద్వారా లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ ఎలాంటి దర్శన టికెట్ ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్, అదేవిధంగా రూమ్స్ కోటా రిలీజ్ చేస్తున్నారు కదండి, ఈ టికెట్స్ను బుక్ చేసుకోవాలి అంటే 30 days గ్యాప్ అనేది కంపల్సరీ అండి. మనకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే 30 days గ్యాప్ అనేది కంపల్సరీ అండి. ఒకవేళ మీరు అక్టోబర్ 10వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ నవంబర్ 15వ తేదీ వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం, నవంబర్ 15వ తేదీ తర్వాత బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు డిసెంబర్ 20వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉంటుంది కాబట్టి
డిసెంబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 29వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు కాబట్టి ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వారు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నారో వారు నవంబర్ 20వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు మీరు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనానికి ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 30 డేస్ గ్యాప్ అనేది కంపల్సరీ కాబట్టి మీరు వైకుంఠ ఏకాదశికి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే మీరు నవంబర్ 20వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుక్ చేసుకోవద్దు. ఒకవేళ బుక్ చేసుకుంటే మీకు వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ బుక్ చేసుకోవద్దని కోరుచున్నాను. ఇక మనకు నవంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ను నేడు అనగా ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎగ్జాక్ట్గా 9 గంటల 59 నిమిషాల కల్లా లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఎవరు ఎంతమంది వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ముందే ఒక పేపర్ రాసి పెట్టుకోవడం లేదా నోట్ ప్యాడ్లో ఎంట్రీ చేసి పెట్టుకుంటే టికెట్స్ విడుదలైన వెంటనే వారికి సంబంధించిన డీటెయిల్స్ ఫాస్ట్గా ఎంట్రీ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఈ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ను ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో, లైవ్ ప్రాసెస్ వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్లో ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మొదటి కామెంట్ కింద పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఈ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి అంటే 30 డేస్ గ్యాప్ అనేది కంపల్సరీ కదండి. అదేవిధంగా మీరు ఎంతమంది వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ముందే రాసి పెట్టుకుంటే ఏజు, నేము, ఏజు, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఆధార్ నెంబర్ ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీరు నేమ్ ఎంట్రీ చేసేటప్పుడు ఫుల్ నేమ్ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదండి. సర్ నేమ్ ఎంట్రీ చేయకుండా ఓన్లీ నేమ్ మాత్రమే ఎంట్రీ చేసి ఫాస్ట్గా ఎంట్రీ చేసి బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ టైం స్లాట్లో ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉంటాయో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక మనం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఏదైనా దర్శన టికెట్ లేదా ఆర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తుల కోసం ఆన్లైన్లో విడుదల చేసే నవంబర్ నెలకు సంబంధించిన కోటా రూమ్స్ను ఆగస్టు 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుందండి. ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఏదైనా దర్శన టికెట్ కానీ ఆర్జిత సేవా టికెట్ కానీ బుక్ చేసుకొని ఉండాలి. కనీసం 2 ఉండాలి. అలా అయితేనే మనకు రూమ్ బుక్ అవుతుంది. ఒకరికి రూమ్ ఇవ్వరండి. 21 సంవత్సరాల వారికి కూడా రూమ్ బుక్ అవ్వదు. పెళ్లి కాని జంటలకు కూడా రూమ్ బుక్ అవ్వదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇక ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి దర్శన టికెట్ కానీ అర్జిత సేవా టికెట్ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం రూమ్ బుక్ చేసుకునేటప్పుడు కొండపై అయితే తిరుమలని, కొండ కింద అయితే తిరుపతి అని సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మొత్తం 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయండి. మీరు ఏ టైం స్లాట్ ప్రకారం తిరుమల లేదా తిరుపతి చేరుకుంటారో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని మాత్రమే రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒకవేళ మీరు ఆ టైం స్లాట్ లోపు తిరుమల లేదా తిరుపతి చేరుకోకపోతే రూమ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీరు అడిషనల్గా ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ దర్శన టికెట్ లేదా అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకుంటారు కదా, ఆ అర్జిత సేవా టికెట్ బుక్ హిస్టరీకి వెళ్తే మనకు అక్కడ బుక్ అకామిడేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్లో రూమ్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్లో లైవ్ ప్రాసెస్ వీడియో ఒకటి చేసి ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఆ వీడియో చూసి ఈజీగా బుక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో రూమ్ని. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.